హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరైతే ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ వెళ్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. ఏంటి అంటే ఎంసెట్ కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్డ్ అనే కాలేజెస్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎలాంటి ఫీ రియంబర్స్మెంట్ రాదు. ఎస్, సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటుంది. ప్రతి ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క నేమ్స్ పక్కన మీరు కాలేజ్ సెలెక్ట్ చేసినప్పుడు ఉంటుందన్నమాట. అండ్ 4 digits కాకుండా ఎక్స్ట్రాగా ఏమైనా కోర్స్ ఉంటే అవి చూసుకోండి. అంటే సపోజ్ మీరు విట్ఏపీ ఉందనుకోండి, లేదంటే ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏయూ పరంగా, ఏయూలో ఓయూలో సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నాయి తెలుసా. అంటే యూనివర్సిటీ ఉంటాయి, సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ ఉంటాయి అనమాట. సో సెల్ఫ్ ఫైనాన్స్ అయితే మీకు ఎలాంటి ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు. కంప్లీట్ ఫీ అనేది మీరే పే చేయాలి. మీకు ఈజీ గుర్తు చెప్తున్నది అండి, 4 digits ఉంటే నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎక్కువ ఉంటే ఏదర్ సెల్ఫ్ ఫైనాన్స్ అయినా ఉంటుంది లేదా యూనివర్సిటీ అయినా ఉంటుంది అనమాట. అంటే స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ అయినా ఉంటాయి. ఈవెన్ JNTU యూనివర్సిటీ అవ్వచ్చు, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ అవ్వచ్చు, అదేవిధంగా SV యూనివర్సిటీ అవ్వచ్చు. ఇవన్నీ కూడా 4 ఉంటాయి. ఓకేనా. ఇవి కాకుండా సెల్ఫ్ ఫైనాన్స్ ఇంజనీరింగ్ కాలేజ్కి మోర్ దాన్ 4 digits కోర్స్ ఉంటాయి అనమాట. సో కౌన్సిలింగ్ అప్పుడు చాలా జాగ్రత్త తీసుకోండి. ప్రీవియస్ ఇయర్ అండ్ బిఫోర్ ఇయర్ చాలా మంది కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ నుంచి సెలెక్ట్ చేసుకొని తర్వాత ఫీ రియంబర్స్మెంట్ రాదని తెలిసి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ట్రై చేసిన సరే మంచి కాలేజ్ రాలేదన్నమాట. సో ఇప్పుడే నా సజెషన్ అయితే మంచి ర్యాంక్ 20,000 అలా 30,000 OC పరంగా అయితే సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ చూస్ చేసుకోవద్దు. అండ్ అదేవిధంగా రిమైనింగ్ BC అయితే ఒక 50-60 దాకా, SC/ST అయితే 80-90K వరకు ఎవరు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ చూస్ చేసుకోవద్దని చెప్తాను. ఎందుకంటే మీకు కొంచెం బెటర్ కాలేజెసే వస్తాయి. ఆఫ్టర్ దట్ అంటే OC పరంగా అబౌవ్ 30 ఉన్న వాళ్ళు, BC పరంగా అబౌవ్ 50 ఉన్న వాళ్ళు, SC/ST పరంగా అబౌవ్ 90 ఉన్న వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ని చూస్ చేసుకోండి. అండ్ ఇఫ్ మీరు ఫైనాన్షియల్గా వెళ్ళుంటే మీరు చూస్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఎవరు ఉన్నారు కాబట్టి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫీ రియంబర్స్మెంట్ రాదు, మీ పేరెంట్స్ మీకు ఫీ రియంబర్స్మెంట్ రాదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సెల్ఫ్ ఫైనాన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది సెల్ఫ్ ఫైనాన్స్ని సెలెక్ట్ చేసుకోరు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినా మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది, ఫీ రియంబర్స్మెంట్ రాదు కాబట్టి. ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళినా సరే మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది కాబట్టి. అదే మీరు సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ తీసుకున్నట్లయితే మీరు ఎలాంటి అమౌంట్ అనేది గవర్నమెంట్ నుంచి రాదు కాబట్టి మీరు డైరెక్ట్గా పే చేస్తారనమాట. క్లియరా? సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ని ఎవరెవరు చూస్ చేసుకోవాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, బ్యాక్ వెళ్ళి చూసుకోండి. మీకు ఫీ రియంబర్స్మెంట్ రాదు అనుకున్న వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ని చూస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.